of acids in our day-to-day life. Curd. Curd contains lactic acid, which is produced by the fermentation of lactose by bacteria. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనే యాసిడ్ ఉంటుంది. ఈ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుంది? పాలల్లో ఉండే లాక్టోజ్ అనే షుగర్ని బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో అందువల్ల పెరుగు అనేది పుల్లగా ఉంటుంది. పెరుగు నిలవయ్యే కొద్దీ దాంట్లో ఉండే లాక్టిక్ యాసిడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల పెరుగు నిలవయ్యే కొద్దీ కూడా దాని పులుపు అనేది. నెక్స్ట్, లెమన్ అండ్ అదర్ సిట్రస్ ఫ్రూట్స్. లెమన్ ఇంకా మిగిలిన సిట్రస్ ఫ్రూట్స్లో యాసిడ్ ఉంటుంది. ఏం యాసిడ్ ఉంటుంది? సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఈ సిట్రిక్ యాసిడ్ వల్లే మనకి నిమ్మజాతి ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు అవి పుల్లగా అనిపిస్తాయి. నెక్స్ట్, వెనిగర్. ఇట్ కంటైన్స్ ఎసిటిక్ యాసిడ్. వెనిగర్ ఎసిటిక్ యాసిడ్తో తయారు చేస్తారు. అండ్ వెనిగర్ ఈజ్ యూజ్డ్ ఇన్ కుకింగ్. వంటల్లో ఉపయోగిస్తారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేసేటప్పుడు వంటల్లో ఉపయోగిస్తారు. ఇంకా క్లీనింగ్ ఉపయోగిస్తారు. అలాగే ఫుడ్ ప్రిజర్వేషన్, పచ్చళ్ళు అవి తయారు చేసేటప్పుడు కూడా వెనిగర్ని యూజ్ చేస్తారు. సో వెనిగర్ కంటైన్స్ ఎసిటిక్ యాసిడ్. నెక్స్ట్, టొమాటోస్. టొమాటోస్ కంటైన్స్ సిట్రిక్ యాసిడ్ అండ్ మ్యాలిక్ యాసిడ్. టొమాటోస్లో సిట్రిక్ యాసిడ్, మ్యాలిక్ యాసిడ్స్ ముఖ్యంగా ఉంటాయి. ఇవి వీటి వల్ల పులుపు అనే టేస్ట్ వస్తుంది, పులుపుదనం వస్తుంది టొమాటోస్కి. నెక్స్ట్, కార్బోనేటెడ్ డ్రింక్స్. కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే మనం తాగే సాఫ్ట్ డ్రింక్స్. సో ఆ సాఫ్ట్ డ్రింక్స్ షుగర్తో తయారు చేస్తారు. సో వీటిల్లో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఇంకా కార్బోనిక్ యాసిడ్, ఈ రెండు యాసిడ్స్ ఫామ్ అవడం వల్ల వాటికి పుల్లగా ఒక షార్ప్ టేస్ట్ అనేది ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్కి వస్తుంది. నెక్స్ట్, యాపిల్. యాపిల్ కంటైన్స్ మ్యాలిక్ యాసిడ్. యాపిల్లో మ్యాలిక్ యాసిడ్ ఉండడం వల్ల దానికి కొద్దిగా పులుపు ఉన్న టేస్ట్ అనేది మనకి వస్తుంది. గ్రేప్స్. గ్రేప్స్ కంటైన్ టార్టారిక్ యాసిడ్. గ్రేప్స్లో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, అందువల్ల గ్రేప్స్ పుల్లగా ఉంటాయి. స్టమక్ యాసిడ్. మన స్టమక్లో కూడా యాసిడ్ అనేది సెక్రేట్ అవుతుంది. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో ఫుడ్ డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మనం తిన్న ఆహారంలో, మనం తిన్న ఫుడ్లో ప్రోటీన్ డైజెస్ట్ అవ్వాలంటే పెప్సిన్ అనే ఎంజైమ్ యాక్టివ్గా ఉండాలి. సో ఆ ఎంజైమ్ని, పెప్సిన్ని యాక్టివేట్ చేయడానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన స్టమక్లో హెల్ప్ చేస్తుంది. అలాగే మనం తిన్న ఫుడ్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాను కూడా కిల్ చేయడానికి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, బేసెస్. లెట్ us see the properties of bases. Bases are bitter to taste. బేసెస్ యొక్క టేస్ట్ బిట్టర్గా అంటే చేదుగా ఉంటుంది. ది టర్న్ రెడ్ లిట్మస్ పేపర్ టు బ్లూ. ఇవి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూ లిట్మస్ పేపర్గా చేంజ్ చేస్తాయి. అది బేసెస్ యొక్క ప్రాపర్టీ. రెడ్ లిట్మస్ పేపర్ని కనుక మనం ముంచితే బేస్లో అది బ్లూగా మారిపోతుంది. అలాగే దే ఆర్ సోపీ టు టచ్, స్లిప్పరీ టు టచ్. వాటిని ముట్టుకుంటే ఒక సబ్బును పట్టుకుంటే ఎలా జారిపోతుందో అలా జారిపోతున్నట్టుగా ఉంటాయి. These are the properties of bases. Now let us see the examples of bases in our daily life. Detergents. Detergents అంటే బట్టలు ఉతకడానికి ఉపయోగించే పౌడర్స్ అండ్ సోప్స్. వీటిల్లో సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటుంది. సోడియం హైడ్రాక్సైడ్ కానీ దానికి సంబంధించిన ఆల్కలైన్ సబ్స్టెన్సెస్ కానీ సబ్బుల్లో ఉంటాయి. ఇవి ఆయిల్ని, గ్రీజ్ని బ్రేక్ చేసి డిజాల్వ్ అయ్యేలా చేసి బట్టలని క్లీన్గా చేస్తాయి. టూత్పేస్ట్. టూత్పేస్ట్ కంటైన్ సోడియం బైకార్బోనేట్. టూత్పేస్ట్లో సోడియం బైకార్బోనేట్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది? మన మౌత్లో ఉండే యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. దానివల్ల మన పళ్ళు క్లీన్గా అవుతాయి. మన మౌత్లోకి యాసిడ్ ఎలా వస్తుంది? మనం తిన్న ఫుడ్లో ఉండే షుగర్స్ని మన మౌత్లో ఉండే బ్యాక్టీరియా యాసిడ్స్ కింద కన్వర్ట్ చేస్తాయి. సో ఈ యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయకపోతే ఆ యాసిడ్స్ వల్ల మన పళ్ళ మీద ఉండే ఎనామిల్ అంతా కరిగిపోయి పళ్ళు పాడైపోతాయి. సో మన నోట్లో పళ్ళ మీద ఏర్పడిన యాసిడ్స్ని క్లీన్ చేయడానికి మనం ఒక బేస్ని టూత్పేస్ట్ కింద యూస్ చేస్తాం. నెక్స్ట్, హెయిర్ డైస్. హెయిర్ డైస్ కంటైన్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. హెయిర్ డైస్లో ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఉంటుంది. ఇది కలర్ని వేసుకున్నప్పుడు ఆ కలర్ మన జుట్టు కుదుళ్ళకి పట్టుకోవడానికి, మన యొక్క కుదుళ్ళు ఓపెన్ అయ్యి కలర్ బాగా హెయిర్కి పట్టడానికి హెల్ప్ చేస్తుంది అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో ఈ బేస్ని హెయిర్ డైస్లో యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్, బేకింగ్ సోడా. దీన్నే మనం సోడియం బైకార్బోనేట్ అంటాము. దీన్ని మనం కుకింగ్లో యూస్ చేస్తాం. బ్రెడ్ని కుక్ చేయడానికి కానీ, సో బజ్జీలు లాంటివి కుక్ చేసేటప్పుడు కానీ ఈ బేకింగ్ పౌడర్ని మనం యాడ్ చేస్తాం. ఈ బేకింగ్ పౌడర్లో బేకింగ్ సోడా ఉంటుంది. దట్ కంటైన్ సోడియం బైకార్బోనేట్. సోప్. సోప్ ఈజ్ మేడ్ ఫ్రమ్ అ బేస్ సచ్ యాజ్ సోడియం హైడ్రాక్సైడ్. సోప్ కూడా సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ ఇంకా దాంట్లో ఫ్యాట్స్, ఆయిల్స్ కలపడం ద్వారా తయారు చేస్తారు. సో సోప్ ఈజ్ అ ప్రోడక్ట్ దట్ కెన్ ఎమిల్సిఫై గ్రీజ్ అండ్ ఆయిల్స్. సోప్ గ్రీజ్ని, ఆయిల్స్ని వదిలించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, యాంటాసిడ్స్. Antacids contain bases like magnesium hydroxide or calcium carbonate.
టు న్యూట్రలైజ్ స్టమక్ యాసిడ్ అండ్ రిలీవ్ హార్ట్ బర్న్. యాసిడ్స్లో చూసాం స్టమక్లో యాసిడ్ ఉంటుందని చెప్పి. దిస్ యాసిడ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డైజెషన్. బట్ సమ్ టైమ్స్ ఈ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోతే స్టమక్లో ఇరిటేషను, కడుపులో మంట, గుండెల్లో మంట అనేది ఏర్పడుతుంది. సో అలాంటి కండిషన్స్లో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి యాంటాసిడ్స్ అనే మెడిసిన్స్ మనం తీసుకుంటాం, ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ. ఈ యాంటాసిడ్స్ అనేవి బేసెస్తో తయారవుతాయి. ఈ బేసెస్ మెగ్నీషియం హైడ్రోక్సైడ్ ఇంకా కాల్షియం కార్బొనేట్ ఇవి స్టమక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేసి ఎసిడిటీని తగ్గిస్తాయి. బ్లీచ్ కంటైన్స్ సోడియం హైపోక్లోరైడ్ విచ్ ఇస్ ఎ స్ట్రాంగ్ బేస్. ఈ సోడియం హైపోక్లోరైట్ అనేది ఒక స్ట్రాంగ్ బేస్. దీన్ని క్లీనింగ్ పర్పస్లోనూ యూస్ చేస్తారు బ్లీచ్ని. నెక్స్ట్, క్లీనింగ్ ప్రోడక్ట్స్. Many general cleaners contain bases like ammonia to help dissolve grease and dirt. క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో గ్లాసెస్ క్లీన్ చేసేవి, సర్ఫేస్ క్లీన్ చేసే ప్రోడక్ట్స్, వీటన్నిటిలో కూడా అమోనియా లాంటి స్ట్రాంగ్ బేసెస్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. నౌ హౌ డు వీ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్? ఒక సొల్యూషన్ ఉంటుంది, యాసిడ్ బేస్ అనేది మనం ఎలా టెస్ట్ చేస్తాం? హౌ కెన్ వీ టెస్ట్? వీ కెన్ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్ యూజింగ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఒక సబ్స్టెన్స్ యాసిడ్ బేసా అనేది మనం యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని యూస్ చేసి టెస్ట్ చేయొచ్చు. సో ఈ యాసిడ్ బేస్ ఇండికేటర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్గా పాపులర్గా యూస్ చేసేది లిట్మస్. లిట్మస్ ఈజ్ మోస్ట్ పాపులర్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఇట్ ఈజ్ అ న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్ అబ్టైన్డ్ ఫ్రమ్ అ కైండ్ ఆఫ్ లైకెన్స్. ఇది న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్, ఆర్టిఫిషియల్ కాదు. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఈ లిట్మస్ అనేదాన్ని లైకెన్స్ నుంచి తయారు చేస్తారు. సో లైకెన్స్ అంటే తెలుసు కదా. సో ఆల్గే అండ్ ఫంగై రెండు కలిపి దాన్ని సింబయోటిక్ రిలేషన్లో లీవ్ చేస్తే దాన్ని లైకెన్స్ అంటారు. ఇవి చెట్ల మీద వాటి మీద పెరుగుతూ ఉంటాయి లైకెన్స్. సో ఈ లైకెన్స్ నుంచి ఈ లిట్మస్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో లిట్మస్ అనేది మనకి లిట్మస్ పేపర్ కింద అవైలబుల్గా ఉంటుంది, అలాగే లిట్మస్ సొల్యూషన్ కింద కూడా అవైలబుల్గా ఉంటుంది. బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ టు రెడ్ వెన్ డిప్డ్ ఇన్ యాసిడ్. బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్లో ముంచితే రెడ్గా మారుతుంది. రెడ్ లిట్మస్ పేపర్ టర్న్స్ టు బ్లూ వెన్ డిప్డ్ ఇన్ ఎ బేస్. రెడ్ లిట్మస్ పేపర్ని బేస్లో ముంచితే బ్లూగా మారుతుంది. రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ వెన్ ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ ఎ బేస్. సో ఇది లిట్మస్తో టెస్ట్. లిట్మస్ కాకుండా ఇంకా న్యాచురల్ ఇండికేటర్స్ ఉన్నాయి. రెడ్ క్యాబేజ్, టర్మరిక్ అండ్ హైబిస్కస్. దీస్ ఆర్ ద సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యాచురల్ ఇండికేటర్స్. సో న్యాచురల్ ఇండికేటర్సే కాకుండా ఆర్టిఫిషియల్గా ల్యాబ్స్లో తయారు చేసిన ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. అవి మిథైల్ ఆరెంజ్ అండ్ ఫినాఫ్థలిన్. These are the synthetic acid base indicators. ఇందులో when methyl orange is added to an acid, it turns to red color. మిథైల్ ఆరెంజ్ని కనుక యాసిడ్కి యాడ్ చేస్తే రెడ్ కలర్లోకి మారుతుంది. మిథైల్ ఆరెంజ్ యాసిడ్ అయితే రెడ్ కలర్, మిథైల్ ఆరెంజ్ ప్లస్ బేస్ అయితే ఎల్లో కలర్. ఇంకొక ఆర్టిఫిషియల్ ఇండికేటర్ ఫినాఫ్థలిన్. ఈ ఫినాఫ్థలిన్ని కనుక యాసిడ్కి యాడ్ చేస్తే దెర్ ఇస్ నో కలర్ చేంజ్. వెన్ ఫినాఫ్థలిన్ ఈజ్ యాడెడ్ టు అన్ యాసిడ్ దెర్ ఇస్ నో కలర్ చేంజ్ అబ్జర్వ్డ్. But if it is added to a base, color changes to pink. Phenolphthalein to acid, no color change. Phenolphthalein to base, color changes to pink. Now, here we have some chemical compounds. ఇక్కడ మనకి కొన్ని బాటిల్స్లో కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఇచ్చారు. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని యూజ్ చేసి ఇందులో ఏ కాంపౌండ్స్ యాసిడ్స్, ఏ కాంపౌండ్స్ బేసెస్ అనేది మనం తెలుసుకోవాలి. ఈ కాంపౌండ్స్ అన్నిటిలో అమాంగ్ దీస్ కాంపౌండ్స్ HCl, H2SO4, HNO3 అండ్ CH3COOH దే టర్న్ ద బ్లూ లిట్మస్ రెడ్. ఇవన్నీ కూడా బ్లూ లిట్మస్ని రెడ్గా చేంజ్ చేసినాయి. వెన్ మిథైల్ ఆరెంజ్ ఈజ్ యాడెడ్ దే ప్రొడ్యూస్ రెడ్ కలర్ అండ్ రిమైన్స్ కలర్లెస్ విత్ ఫినాఫ్థలిన్. మిథైల్ ఆరెంజ్ యాడ్ చేసినప్పుడు కలర్ రెడ్గా చేంజ్ అయింది, ఫినాఫ్థలిన్ యాడ్ చేసినప్పుడు కలర్ చేంజ్ అనేది జరగలేదు. సో వీటన్నిటి బట్టి మనం ఈ కాంపౌండ్స్ ఏంటని చెప్పచ్చు? దీస్ ఆర్ యాసిడ్స్. HCl, H2SO4, HNO3 అండ్ CH3COOH ఇవన్నీ కూడా యాసిడ్స్. ఎందుకని యాసిడ్స్ అని చెప్తున్నాం? మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తే రెడ్ కలర్ వచ్చింది, ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే కలర్ చేంజ్ ఏమీ లేదు. కాబట్టి దీస్ కాంపౌండ్స్ ఆర్ యాసిడ్స్. ద రిమైనింగ్ కాంపౌండ్స్ లైక్ సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ కూడా దే టర్న్ ద రెడ్ లిట్మస్ టు బ్లూ. రెడ్ లిట్మస్ని బ్లూ కింద చేంజ్ చేసినాయి అండ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎల్లో కలర్ విత్ మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తే ఎల్లో కలర్ వచ్చింది, ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే పింక్ కలర్ వచ్చింది. సో ఆల్ దీస్ ఇండికేటర్స్ షో దట్ దీస్ కాంపౌండ్స్ ఆర్ బేసెస్. ఇవన్నీ కూడా బేసెస్ అని మనకు తెలుస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్. సో ఫార్ వీ హ్యావ్ సీన్ ది యాసిడ్ బేస్ ఇండికేటర్స్ దట్ వర్క్స్ విత్ కలర్. అంటే కలర్ ఆధారంగా యాసిడ్ని బేస్ని కనిపెట్టే ఇండికేటర్స్ గురించి మనం తెలుసుకున్నాం.
ఇప్పుడు స్మెల్తో కూడా మనం యాసిడ్ బేస్ని ఐడెంటిఫై చేయొచ్చు. స్మెల్ బేస్డ్ యాసిడ్ ఇండికేటర్స్, వీటిల్నే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. Certain acid base indicators works with smell. These kind of acid base indicators are called olfactory indicators. వీటికి ఎగ్జాంపుల్స్ ఆనియన్, వెనిలా ఎసెన్స్, క్లోవ్ ఆయిల్, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్గా యూజ్ అవుతాయి. యూజింగ్ ఆనియన్స్ యాజ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్. ఇప్పుడు మనం ఆనియన్స్ని యూజ్ చేసి యాసిడ్ బేస్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫస్ట్ లెట్ us టేక్ ఏ పాలిథిన్ కవర్ అండ్ ప్లేస్ సమ్ చాప్డ్ ఆనియన్స్ ఇన్ ఇట్. ఒక పాలిథిన్ కవర్ తీసుకున్నాం, ఇందులో కట్ చేసిన ఆనియన్స్ని వేసాం. ఇదే కవర్లో ప్లేస్ ఏ సేమ్ పీస్ ఆఫ్ క్లాత్ ఇన్ ద సేమ్ కవర్ అలాంగ్ విత్ ఆనియన్స్. ఆనియన్స్తో పాటు ఒక చిన్న క్లాత్ పీస్ని మనం పెట్టాం. నౌ టై ద కవర్ యూజింగ్ ఏ థ్రెడ్ ఆర్ టేప్. టేప్ కానీ థ్రెడ్ కానీ యూజ్ చేసి కవర్ని టై చేసేసాం. దెన్ ప్లేస్ దిస్ ప్యాకెట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ ఫర్ ద హోల్ నైట్. ఇప్పుడు ఈ ప్యాకెట్ని మనం రిఫ్రిజిరేటర్లో నైట్ అంతా కూడా ఉంచేసాం. ఆన్ ద నెక్స్ట్ మార్నింగ్ టేక్ అవుట్ ద క్లాత్ ఫ్రమ్ ది కవర్. నెక్స్ట్ మార్నింగ్ మనం కవర్ని తీసుకున్నాము, దాంట్లోంచి క్లాత్ని బయటికి తీసాము. ఇలా తీసిన క్లాత్ని 2 స్ట్రిప్స్ కింద కట్ చేసాం. కట్ 2 స్ట్రిప్స్ ఫ్రమ్ ద క్లాత్ యాజ్ షోన్. నౌ స్మెల్ దీస్ 2 స్ట్రిప్స్ ఆఫ్ క్లాత్. రెండింటిని వాసన చూస్తే మనకి 2 కూడా ఆనియన్ స్మెల్ వస్తున్నాయి. ఎందుకంటే ఒకటే క్లాత్ అది, మనం 2 కింద కట్ చేసాం. ఈ క్లాత్ని మనం ఆనియన్స్తో పాటు ఫ్రిడ్జ్లో పెట్టాం. నౌ ఈ స్ట్రిప్స్ని మనం ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టి డైల్యూట్ HCl డ్రాప్స్ యాడ్ చేసాం స్ట్రిప్ 1 మీద. స్ట్రిప్ 1కి డైల్యూట్ HCl యాడ్ చేసాం. స్ట్రిప్ 2కి సోడియం హైడ్రాక్సైడ్ డ్రాప్స్ యాడ్ చేసాం. 1కి HCl, 2కి సోడియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు ఈ రెండింటిని మనం వాటర్ కింద, డిస్టిల్డ్ వాటర్ కింద రిన్స్ చేసాం. డిస్టిల్డ్ వాటర్తో కడిగేసాం. సో డిస్టిల్డ్ వాటర్లో ఎందుకు కడుగుతున్నాం ఇక్కడ మనం? దెర్ ఈజ్ అ రీజన్. కడిగేసాం, కడిగిన తర్వాత టెస్ట్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆ రీజన్ ఏంటో మీరు కనిపెట్టగలిగితే కింద కామెంట్ బాక్స్లో రాయండి. సో రెండింటిని మనం వాష్ చేసేసాం డిస్టిల్డ్ వాటర్లో. ఇప్పుడు నా వన్స్ అగైన్ స్మెల్ ద 2 స్ట్రిప్స్. ఈ 2 స్ట్రిప్స్ని మళ్ళీ వాసన చూడాలి. ఏ స్ట్రిప్కి అయితే మనం HCl యాడ్ చేసామో ఆ స్ట్రిప్లో సేమ్ ఆనియన్ స్మెల్ వస్తుంది. మనం వాష్ చేసిన తర్వాత కూడా ఆనియన్ స్మెల్ వస్తుంది. ఏ స్ట్రిప్కి అయితే సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసామో దాంట్లో ఆనియన్ స్మెల్ పోయింది. ఇట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఆనియన్ స్మెల్. డూ యూ నో వై? ఎందుకో తెలుసా? ఎందుకంటే మనం క్లాత్ని ముందు ఆనియన్స్తో ట్రీట్ చేసాం. అంటే ఆనియన్స్ని కలిపి ఒక కవర్లో పెట్టి ఉంచాం నైట్ అంతా. అప్పుడు ఆనియన్స్లో ఉండే యాసిడ్ వేపర్స్ అనేవి క్లాత్కి పట్టుకున్నాయి. అంటే క్లాత్ ఎసిడిక్గా అయిపోయింది. ఎప్పుడైతే మనం ఈ ఎసిడిక్ క్లాత్ స్ట్రిప్స్ని తీసుకుని దానికి HCl యాడ్ చేసామో ఆల్రెడీ స్ట్రిప్లో యాసిడ్ ఉంది, HCl యాసిడ్. సో ఈ 2 యాసిడ్స్కి మధ్యలో ఎలాంటి రియాక్షన్ జరగలేదు. బట్ సెకండ్ క్లాత్ స్ట్రిప్కి మనం సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసాం. వెన్ దెర్ ఈస్ యాసిడ్ క్లాత్ స్ట్రిప్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ బేస్. సో న్యాచురల్లీ దెర్ ఈస్ అ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్. సో ఆనియన్స్తో పాటు ఉంచిన క్లాత్ స్ట్రిప్లో యాసిడ్ ఉంది, మనం దానికి బేస్ సోడియం హైడ్రాక్సైడ్ యాడ్ చేసాం. ఈ యాసిడ్ బేస్ రియాక్ట్ అయ్యి న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగింది. సో ఈ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరగడం వల్ల ఆ క్లాత్ స్ట్రిప్లో ఉన్న ఆనియన్ స్మెల్ అనేది పోయింది. రైట్? సో ఇన్ దిస్ వే వీ కెన్ యూస్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఆల్సో టు ఫైండ్ అవుట్ యాసిడ్ అండ్ బేస్. ఇలాంటి ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ని యూజ్ చేసి కూడా ఏది యాసిడ్ బేసో మనం కనిపెట్టచ్చు. నెక్స్ట్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ metals.